హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు బీసీ గళం. ఈరోజు ఈ బీసీ గళంలో మనతో మాట్లాడడానికి బెస్తా పవన్ కుమార్ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెస్తా కార్పొరేషన్ డైరెక్టరు. ఇప్పుడు ఆయన జాయిన్ అవబోతున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పవన్ కుమార్ గారు. నమస్తే మేడం. సార్, మీ బెస్తా వర్గం గురించి వృత్తి కానీ నేపథ్యం, మీ జనాభా విస్తరణ గురించి ఒకసారి వివరంగా చెప్తారా? మా బెస్త కులస్తులు చేపలు పట్టేవారు మేడం. సముద్రాల తీరాలలో, నదుల తీరాలలో, చెరువుల తీరాలలో చాలా దుర్బలమైన జీవితాలు అనుభవిస్తాము. మా జీవితాలను పణంగా పెట్టి చేపల వేటకు వెళ్ళినప్పుడు భార్య పిల్లలు గుర్తుకొస్తుంటారు. మా కష్టము పగవాడికి కూడా రాకూడదనేసి మేము కోరుకుంటాము దేవుణ్ణి. మా జనాభా ఓటింగ్ శాతంలో వాడుకుంటారు. మా కుల వృత్తిని దేశ ఖజానాకి కూడా ఉపయోగపడే విధంగా మా రొయ్యల వ్యాపారం అయితేనేమి, చేపల వ్యాపారం అయితేనేమి దేశవ్యాప్తంగా మాది అభివృద్ధి చెందిన వ్యాపారం. కానీ మా జీవితాలు మాత్రము అలానే ఉన్నాయి. లక్షల్లో ఉన్న కుటుంబాలలో మాకు వెనుకబడిన తరగతుల్లో బీసీ కులాల్లో పుట్టామనేసి కొన్ని చోట్ల నిరక్షర రాశి కూడా చాలా ఎక్కువగా ఉంది. మా వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టడం లేదు. మాకి అవకాశాలు అందిపుచ్చుకునేలా మాకు ప్రభుత్వాలు కానీ మీడియా ద్వారా మీలాంటి సోషల్ మీడియా ద్వారా మాకు అవకాశం కల్పించినారు. అదే కాకుండా బీసీ కులాల్లో అభ్యున్నతిని సాధించాలంటే కష్టపడాల్సింది తప్పదు. మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్కటి మాకు చేరితే, ప్రభుత్వాలు మాకు సహకరిస్తే మేము ఏమనేది మా కుల వృత్తి గురించి మేము దేశవ్యాప్తంగా మేము చాలా వెనుకబడి ఉన్నాము. మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాలని వేడుకుంటున్నాం. ప్రతి ప్రభుత్వంలోనూ వేడుకోవడమే తప్ప మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ కూటమి ప్రభుత్వము వేట సమయంలో, వర్షాకాలము వేట సమయంలో మరణిస్తే వారికి బీమాలు, మరి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 20,000 రూపాయలు కూడా మాకు సరిపడవు. ఆ 40,000 రూపాయలు వచ్చే విధంగా మా కూటమి ప్రభుత్వము హామీ ఇయ్యాల. మేము మా కులంలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. మాకు అక్షరాన్ని అందించే విధంగా మాకు గవర్నమెంట్ సహకారం అందించాలని కోరుతున్నాం. ఓకే. సో పవన్ కుమార్ గారు, జ్యోతిరావు పులే గారు బీసీల కోసం ఎన్నో సేవలు అందించారు. మరి వాటి గురించి మీరేమంటారు? జ్యోతిరావు పులే గారు బీసీల అభ్యున్నతి కులాలలో మహానుభావులు ఉన్నారు. అందులో ఈయన జ్యోతిరావు పులే గారు కూడా ప్రధాన పాత్ర పోషించారు. మా బీసీలకు హక్కులు సాధించడానికి, మా బీసీ కులాలు రాజ్య అధికారాన్ని అనుభవించడానికి మాకున్న హక్కులు మాకు తెలియజేస్తూ మా బీసీ కులాల ఐక్యతను చాటుకునే విధంగా చాలా మంది చాలా రకాలుగా పోరాటాలు చేశారు. అంతేకాకుండా బీసీలు అన్న మాటకి భారతదేశంలో చాలా బలమైన నినాదం ఉంది. అలాంటి బీసీలకు మా వంతుగా మేము జ్యోతిరావు పులే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్ సార్. పవన్ కుమార్ గారు, ప్రభుత్వం అయితే మీ బెస్త వర్గానికి సంబంధించి అంటే మత్స్యకార పథకాలు చాలా అయితే అమల్లోకి వచ్చినాయి. మరి అవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయా? ఎంతవరకు మీకు అమలు అవుతున్నాయి అవన్నీ? సముద్ర తీరాలలో ఉండే వాళ్లకు వర్తిస్తున్నాయి మేడం. మనము ఈ ఎడారి ప్రాంతం అనే మన రాయలసీమ 4 జిల్లాలకి ఎక్కడైతే చెరువులు ఉంటాయో, ఎక్కడైతే నదులు ఉంటాయో, ఎక్కడైతే సముద్రాలు ఉంటాయో అక్కడి వారికి మాత్రమే వర్తిస్తున్నాయి. అలా కాకుండా మమ్మల్ని కూడా బీసీలే, మేము కూడా బీసీ బిడ్డలే, మేము కూడా మత్స్యకార గంగపుత్రులమే. మాకు కూడా సముద్రాల వారికి ఏమైతే వర్తిస్తాయో అవి కూడా మాకు కూడా వర్తించేలా విధంగా మేము కానీ కోరుతున్నాము. ఓకే. అంటే పవన్ కుమార్ గారు, ఇప్పుడు కులగణన ఆవశ్యకత గురించి మీరేమంటారు?
రాజ్యాధికారాన్ని పొందాలంటే గుణగణాంకాల ప్రకారము మాకు రాజ్యాధికారం కావాల. బీసీలు గొంతు విప్పే విధంగా ధైర్యంగా లోక్సభ చట్టసభల్లో మాట్లాడే విధంగా ఉండాలనేసి మా అభిప్రాయం. ఓకే. సో మీ వర్గానికి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటారు? రాజకీయంగా బీసీలకు పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వము, నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు అనునిత్యము అండగా ఉంటానని మాట ఇచ్చారు. కుల గణాంకాల ప్రకారము కులానికి ఒక విధంగా కార్పొరేషన్ విధించి మాకు ఎమ్మెల్సీ, ఈ జెడ్పీటీసీ, లోక్సభ ఎన్నికల్లో రాజ్యసభ సీటు ఒకటి కావాలని మాకు జనగణాంకాల ప్రకారం మా మెజార్టీ పీపుల్స్ ఎక్కడైతే ఉంటారో మా వాళ్ళకు అందే విధంగా బెస్త కులస్తులను రాజ్యాధికారంగా ఎదగాలని మాకు రావలసిన హక్కును మాకు ఇచ్చే విధంగా మేము ఏదైతే కష్టపడతామో ఆ కష్టానికి తగ్గ ఫలితము ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాలని కోరుతాము. దేశ రాజకీయాల్లో మాకంటూ ఒక గుర్తింపు రావాలని బీసీ కులస్తుల నుంచి నేను కోరుతున్నాను మేడం. ఎస్ సార్. అంటే రిజర్వేషన్లు లేదా ప్రత్యేక హోదా గురించి మీరు ఎటువంటి డిమాండ్లు చేస్తారు? రిజర్వేషన్ అనేది హక్కుగా భావిస్తున్నారు. మనకు రిజర్వేషన్లలో కాకుండా జీవితాలు ఎలాంటి కష్టమైన జీవితాలు గడుపుతున్నాము, ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియని సముద్రం మీద గంగమ్మ తల్లిని నమ్ముకొని మేము ముందుకు వెళ్తాము. అలాంటి వారికి మాకి చాలా వెనుకబడిన తరగతి అంటారు. మా వేదవ్యాసుడు మహాభారతాన్ని రచిస్తే ఆ మహాభారతాన్ని భగవద్గీతగా భావించి మన న్యాయస్థానాల్లో మనం నిజము చెప్పడానికి దాన్ని గొప్ప గ్రంథంలో భావించి దాని మీద ఒట్టేపించి నిర్ణయాలు చేసి నిర్ణయాలు తీసుకొని ఒక శిక్షలు కానీ అవన్నీ వేస్తున్నారు. అలాంటి కులంలో పుట్టిన మేము గంగపుత్రులము. మాకి అంతటి హోదా మా వేదవ్యాసుడు రాసిన భగవద్గీతకి అంత విలువ ఇస్తున్నారు. కానీ మా జీవితాల్లో ఇక్కడ విలువ అనేది కొద్దిగా లేదనేసి మేము భావిస్తున్నాము. అంతేకాకుండా మా కమ్యూనిటీలో చాలా పేదలు ఉన్నారు. మేము ఇప్పటికీ గంగమ్మని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళని జనగణాంకాల్లోకి చేర్చడమే కాకుండా మాకున్న లక్షల ఓట్లలో మమ్మల్ని ఓటరుగా చూడుకోకుండా రాజ్యాధికారానికి వీలు పడేలా రాజ్యాధికారాన్ని వాడుకునే విధంగా మమ్మల్ని వాడుకోవాలని ప్రభుత్వాలకు, పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే. పవన్ కుమార్ గారు, అంటే ఈ బేస్త వర్గంలో ప్రస్తుతం విద్యా, వైద్యం, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీకు? మా విద్యా వైద్యంలో ఈ మధ్యనే విద్య మీద కొంచెం మాకు ఆసక్తి పెరిగింది. మా పిల్లలు బాగా చదువుకునే విధంగా మాకు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగంగా ఉన్న నారా చంద్రబాబు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎంతో చూస్తున్నారు కదండి. మీరు కూడా ఎంతో ఉన్నతమైన పాఠశాలలు, ఉన్నతమైన చదువులు చదువుకునే ఉన్నతమైన మనసుతో ఆయన గొప్పగా ప్రతి పిల్లవాడికి చదువు ఉండాలని, బీసీలు అంటే ప్రాణం పెట్టి చూసే నాయకులు ఉన్నారు. అలానే మేమైతే బీసీలను మంచి చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు బీసీ కులస్తుడు ప్రభుత్వం ఏదైతే మంచి చేస్తో ఆ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటాం, వెన్నెముకలా ఉంటాం. బీసీలు అంటేనే ప్రభుత్వం, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. సార్, అలానే బీసీ రక్షణ చట్టం, దాని అమలు గాని మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? బీసీ రక్షణ చట్టం అనేది నారా లోకేష్ అన్న గారు పాదయాత్రలో చెప్పారు మేడం. బీసీకి ప్రత్యేక చట్టం అనేది తెస్తామనేసి. ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే వారిని కులం పెట్టి తిడతారో, వారి మీద ఎలాంటి కేసులు అయితే పెట్టగలుగుతామో అలాంటి చట్టాలను కూడా తెస్తామని యువనాయకుడు నారా లోకేష్ గారు చెప్పారు. అదే ధైర్యంతోనే 50 సంవత్సరాలకే బీసీ బిడ్డలకు, బీసీలకు స్కాలర్షిప్లు అయితేనేమి, విదేశీ విద్య అయితేమి, మన వృద్ధాప్య పింఛన్ బీసీలకు 50 ఏళ్ళకే ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. మనం ఆ విషయంలో ఆనందపడాలా. సో అలానే పవన్ కుమార్ గారు, ప్రజెంట్ బీసీ వర్గానికి సంబంధించి కానీ లేదా బేస్త వర్గానికి సంబంధించిన యువతకు మీరిచ్చే సందేశం ఏంటి?
అభ్యున్నతికి జరగాలి, సంక్షేమంలో ముందుండాలి, అభివృద్ధిలో ముందుండాలి, కష్టపడే తత్వంలోనూ ముందుంటాము. ప్రతి విషయంలోనూ బెస్త కులానికి అండగా ఉంటామని ప్రతి ప్రభుత్వము అండగా ఉంటుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, మత్స్యకారులు బెస్త కులస్తులు దేశానికి ఎంతో పన్ను తెస్తున్న వ్యాపారంలోనూ మా వాటా అనేది ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఇదైనా కానీ బీమా అయితేనేమి, మన మత్స్యకారుల సబ్సిడీలు అయితేనేమి ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అలానే మనం ముందుకు పోవాలి. మన ఉనికిని చాటుకునే విధంగా మనము రాజకీయంగా కూడా రాజ్యాధికారం, చదువులో, విద్యలో ఉన్నత స్థానాల్లో ఉండాలనేదే మా బెస్త కులస్తులకు నేను కోరుకున్న ఆశ, కోరిక, ధ్యేయము. ఓకే సార్, అలానే ఈరోజు అంటే జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ బీసీ గళం అనేది వైకే టీవీ కండక్ట్ చేస్తుంది. మరి దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా మేడం, ఈ మీ ఛానల్ ద్వారా మాకు ఈ అవకాశం కల్పించడము చాలా గొప్పగా భావిస్తున్నాను. నాలాంటి వాడు అనంతపురంలో నుంచి ఎక్కడ వివిధ రాష్ట్రాల వారు చూసేంత విధంగా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నాకు బీసీ బిడ్డనైనందుకు, మత్స్యకారుడైనందుకు, బీసీలలో ప్రాముఖ్యత కలిగిన కులం కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించిన మీ ఛానల్కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి బీసీ గళం. మరొక గళంలో మళ్ళీ మీ ముందుకు వస్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.